వెల్కమ్ డియర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మాన్స్టర్ సిరీస్ యొక్క పార్ట్ 10 చూడబోతున్నాం. ఒకవేళ మీరు ముందు 9 పార్ట్స్ చూడనట్లయితే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో లీ గ్యాంగ్స్టర్ బాబీ ఆఫీస్ లోకి ప్రవేశించి బాబీ ల్యాప్టాప్ నుండి నేథన్ బ్లాక్ మనీ డేటా మొత్తాన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేస్తాడు. అలాగే బాబీ మరియు అతని మనుషులు లీ కడుపులో బలంగా కొడతారు. సరైన సమయంలో రాషి అతన్ని కాపాడుతుంది. తర్వాత రాషి ఇంకా లీ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. పార్ట్ 10 స్టార్టింగ్ లో రాషి మరియు లీ లిఫ్ట్ లోకి కిందకు వస్తుండగా ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి అని బాబీ గార్డ్స్ ని అలర్ట్ చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోతాయి. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వేరే ఫ్లోర్ లో దిగి స్టెప్స్ మీద నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ బాబీ మనుషులు వాళ్ళని వెంబడిస్తూనే ఉంటారు. వేరే దారి లేక వాళ్ళు ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటారు. కానీ బాబీ మనుషులు బయట నుండి డోర్ పగలగొట్టడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు లీ, మనం దొరికిపోయాం, ఇక్కడ నుండి తప్పించుకోవడానికి వేరే దారి లేదు, అందులోనూ ఇది 3rd ఫ్లోర్, సో ఇక్కడ నుండి క్రిందికి కూడా దూకలేం అని అంటాడు. కానీ ఫ్రెండ్స్, రాషి విండోని గట్టిగా తనడంతో విండోకి ఉన్న ఐరన్ గ్రిల్ విరిగి బయటపడుతుంది. అంతలో బాబీ అక్కడికి వచ్చి డోర్ పగలగొడతాడు. కానీ లోపలికి వచ్చి చూసేసరికి విండో గ్రిల్ విరిగి కింద పడిపోయి ఉండటం చూసి ఒక వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి బాస్ అని అడుగుతాడు. దాంతో బాబీ కోపంగా, నా తలపై డాన్స్ చేయండి గాడిదెల్లారా, వాళ్ళిద్దరు పారిపోయారు, ఫస్ట్ వెళ్లి వాళ్ళని పట్టుకోండి అని అనగా తన మనుషులు 5-6 మంది విండో నుండి కిందకి దూకుతారు. మిగిలిన వాళ్ళని స్టెప్స్ ద్వారా వెళ్లి అవతల వైపు నుండి లాక్ చేయమని చెప్తాడు. బాబీ కూడా బయటకు వెళ్లే సమయంలో అతనికి డౌట్ వస్తుంది. అదేంటంటే వీళ్ళిద్దరూ బాత్రూమ్ లో అయితే లేరు కదా అని. నిజానికి ఫ్రెండ్స్, లీ మరియు రాషి బాత్రూమ్ లోనే దక్కుని ఉంటారు. బాబీ మెల్లిగా బాత్రూమ్ డోర్ వైపు వస్తుండగా లీ అతని ఫుట్ స్టెప్స్ పసిగట్టి సడన్ గా డోర్ ఓపెన్ చేస్తాడు. దాంతో పాపం బాబీ ముక్కు పగిలిపోతుంది. సో వాళ్ళిద్దరూ అక్కడి నుండి తప్పించుకుంటారు. కానీ లీకి కడుపులో గాయం అవడం కారణంగా చాలా దూరం పరిగెత్తలేకపోతాడు. రాషి వెంటనే అతని దగ్గరలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కి తీసుకెళ్తుంది. కొద్దిసేపట్లోనే బాబీ మనుషులు అక్కడికి వస్తారు. వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉంటారు, సరిగ్గా వెతకండి, వాళ్ళు దొరకగానే ముందు వాళ్ళు ముక్కు పగలగొట్టండి అని బాబీ కోపంగా అంటాడు. బాబీ మనుషులు కరెక్ట్ గా లీ అండ్ రాషి ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్లి వెతుకుతారు. ఆ కాంప్లెక్స్ లో చాలా షాప్స్ ఉంటాయి. సో వాళ్ళిద్దరూ ఒక షాప్ లో ఉన్న కార్డ్బోర్డ్ బాక్సెస్ వెనుక దాక్కొని ఉంటారు. రాషి ఎవరైనా అటువైపుగా వస్తున్నారా అని చూస్తుండగా బాబీ మనుషుల్లో ఒకడు వాళ్ళ వైపు వస్తున్న సౌండ్ విని లీ రాషిని కిందకి లాగి గట్టిగా పట్టుకుంటాడు. బాబీ మనుషులు టార్చ్ వేసుకుని వెతుకుతున్నప్పటికీ లోపల ఎవరూ కనిపించకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక లీ రాషిని వదిలేస్తాడు. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఒకలాంటి బాండింగ్ క్రియేట్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే రాషి అతనిని నెట్టేస్తుంది. అతను నొప్పితో అరుస్తాడు. రాషి భయపడుతూ అతని వైపు చూసి, అయ్యో ఆ గాయం చాలా లోతుగా ఉంది, మనం ఇక్కడ నుండి ఎలాగైనా బయటపడాలి అని లీతో అంటుంది. అప్పుడు లీ, నేను కదలలేకపోతున్నాను అని అనడంతో రాషికి ఏం చేయాలో అర్థం కాదు. ఫ్రెండ్స్, బాబీ బయట వీళ్ల కోసం వెతుకుతుండగా పెన్నీ మరియు ఆమె అసిస్టెంట్ లీ కోసం అక్కడికి వస్తారు. కానీ బాబీని చూసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుండగా బాబీ కూడా ఆ కార్ ని చూసేస్తాడు. రాషి అక్కడ ఉన్న షాప్ లో నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి లీ గాయానికి ట్రీట్మెంట్ చేస్తుంది. ఫ్రెండ్స్, చూస్తుంటే రాషి ఎన్ఐఏలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసి ట్రైనింగ్ తీసుకున్నట్టు ఉంటుంది. లీ ఇదంతా చూసి ఆశ్చర్యపోయి, నిజం చెప్పు, నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు రాషి, నా గురించి వదిలేసే, నువ్వు చెప్పు ఫస్ట్, అసలు నువ్వెవరు, నీ ఉద్దేశం ఏంటి, ఇంత పెద్ద గ్యాంగ్స్టర్ ఆఫీస్ లో ఎంటర్ అయ్యావు అంటే నీకు సపోర్ట్ ఇవ్వడానికి ఎవరో నీ వెనక ఉన్నారని బాగా అర్థమవుతుంది అని అంటుంది. అప్పుడు లీ, అసలు నువ్వు బాబీ ఆఫీస్ లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు రాషి, ఫస్ట్ నువ్వు చెప్పు, నేథన్ బ్లాక్ మనీ డేటాని దొంగలించడానికి వచ్చావు కదా అని అంటుంది. అప్పుడు లీ ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు, నువ్వు కూడా అందుకే వచ్చావా అని అడుగుతాడు. నీది నాది ఒకటే టార్గెట్ అయినప్పుడు మనిద్దరం కలిసి పని చేద్దామా అని రాషి అంటుంది. కలిసి పని చేయొచ్చు, కానీ నువ్వు నేను ఒకరినొకరు నమ్మగలుగుతామా అని లీ అడుగుతాడు. అప్పుడు రాషి, నీ క్వశ్చన్ కూడా కరెక్టే అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో పెన్నీ లీకి ఏం జరిగిందో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతలో లీ అక్కడికి రావడంతో పెన్నీకి టెన్షన్ కంట్రోల్ అయ్యి, నిన్ను ఆఫీస్ వదిలి వెళ్ళమని చెప్పాను కదా, ఎందుకు నా మాట వినలేదు అని అంటుంది. అప్పుడు లీ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు, కానీ నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టి డేటా మొత్తం కాపీ చేసి తీసుకొచ్చాను అని చెప్పి పెన్ డ్రైవ్ ని పెన్నీకి ఇస్తాడు. ఆమె ల్యాప్టాప్ లోకి పెన్ డ్రైవ్ ప్లగ్ చేసి చూడగా వారికి ఒక పెద్ద ఫన్నీ ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటంటే పెన్ డ్రైవ్ లో ఓన్లీ అమ్మాయిల ఫోటోలు మరియు అసభ్యకరమైన వీడియోలు మాత్రమే ఉంటాయి. సో లీ అప్సెట్ అయ్యి, ఎంతటి పని జరిగిపోయింది, నేనొక ఫూల్ ని అని తనని తానే తిట్టుకుంటూ, అయితే బాబీ ల్యాప్టాప్ ఫుల్ గా ఈ వీడియోస్ తప్ప వేరే ఏమీ డీటెయిల్స్ ఉండవా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు బాబీ నేథన్ తో ఎవరో నా ఆఫీస్ కు వచ్చి ల్యాప్టాప్ లోని వీడియోస్ ను కాపీ చేసి తీసుకెళ్లారు అని చెప్తాడు. అప్పుడు నేథన్ బయట నుండి, ఎవరో నీ ఆఫీస్ లోకి వచ్చినప్పుడు నువ్వు నీ మనుషులు గడ్డి పీకుతున్నారా, డబ్బైనా భద్రంగా ఉందా లేదంటే అవి కూడా దొంగలు తీసుకెళ్లారా, నేను నిన్ను ఎలా నమ్మగలను అని అంటాడు. ఫ్రెండ్స్, అప్పుడు బాబీ అసిస్టెంట్, నాకు కెన్యాపై అనుమానంగా ఉంది, మీ బ్లాక్ మనీ గురించి తెలుసుకోవడానికి ఆమె ఇదంతా చేస్తోందేమో అని నా డౌట్ అని చెప్తాడు. అందుకు నేథన్, ఇక నుంచి మీరు ఆమెను ఒక కంట కనిపెట్టండి అని బాబీ అసిస్టెంట్ తో చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో T9 గ్యాస్ లీకేజ్ లో చనిపోయిన వర్కర్ మెమోరియల్ దగ్గర అతని భార్య, ఆమె సోదరుడు మరియు కెన్యా అతనికి నివాళులు అర్పిస్తూ ఉంటారు. జేజే కూడా బాధపడుతున్నట్టు నటిస్తూ నివాళులు అర్పిస్తూ ఉంటాడు. కెన్యా, మీ భర్త మరణాన్ని మీరు యాక్సిడెంట్ అని ఎందుకు అనుకుంటున్నారు, నిజం వేరే ఉంది, వాళ్ళు మీకు డబ్బు ఇచ్చి మీ నోరు మూయించారా అని అడుగుతుంది. అప్పుడు జేజే అక్కడికి వచ్చి, ఇప్పటికీ తను ఇబ్బంది పడుతోంది, మీ లాభం కోసం ఆమెను ఎందుకు మరింత బాధ పెడుతున్నారు అని అంటాడు. కెన్యా జేజేని, మీరు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు జేజే, నేను డోడో గ్రూప్ డైరెక్టర్ ని అని చెప్తాడు. ఓహో, డబ్బు ఇచ్చి మహిళ నోరు మూయించింది మీరేనా
అని కెన్యా అంటుంది. అప్పుడు జేజే, చూడండి మేడం, నేను మీ ప్లాన్స్ ని బాగా అర్థం చేసుకోగలను. మీ భర్త చనిపోతూ మిమ్మల్ని అప్పులు పాలు చేసేశాడు. సో మీరు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇలాంటి వాళ్ళ దగ్గర మంచిగా నటిస్తున్నారు. అలాగే డోడో గ్రూప్ మీద లేనిపోని ఆరోపణలు చేసి డబ్బులు లాగాలనుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు కెన్యా, నేను T9 గురించి ఎంక్వైరీ చేస్తున్నాను మరియు మీరు మీ ప్లాంట్ లో ప్రమాదకరమైన గ్యాస్ ను ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని సరైన ఆధారాలతో బహిర్గతం చేస్తాను. అప్పుడు కోర్టులో శిక్ష పడినప్పుడు తెలుస్తుంది నేను ఏం చేయగలుగుతాను అని అంటుంది. ఆమె అలా జేజేకి తగిన సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత జేజే ఆండ్రూని కార్లోకి పిలిచి, నువ్వు కెన్యాతో కలిసి వర్క్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ తనకి దగ్గర అవడానికి ట్రై చేయి. అలాగే తన దగ్గర డోడో గ్రూప్ కి వ్యతిరేకంగా ఎటువంటి సమాచారం దొరికినా కూడా నాకు ఇన్ఫార్మ్ చేయి. అప్పుడు నేదన్ ని ఈజీగా మన దారి నుండి అడ్డు తొలగించి ఆపై అతని స్థానాన్ని నువ్వు పొందవచ్చు అని అంటాడు. కానీ ఫ్రెండ్స్, జీనా వాళ్ళు మాట్లాడుకోవడం చూసి జేజే వెళ్లిన తర్వాత ఆండ్రూతో మీరిద్దరూ ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారో చెప్పమని అడుగుతుంది. దానికి ఆండ్రూ, కెన్యా దగ్గర ఏవో తప్పుడు సాక్ష్యం ఉందట, అదేంటో కనిపెట్టమని జేజే నాకు చెప్పాడు అని అంటాడు. అప్పుడు జీనా, ఈ ఇన్వెస్టిగేషన్ లో నేను కూడా నీతో పాటు వర్క్ చేస్తాను, అప్పుడు నాకు కంపెనీ ప్రమోషన్ ఇస్తుంది అని అడుగుతుంది. ఈ పిచ్చి పిల్లకి ఇలా అయినా హెల్ప్ చేద్దాం అని ఆండ్రూ తన మనసులో నవ్వుకుంటూ, సరే నువ్వు కూడా నాతో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని అంటాడు. ఆండ్రూ అండ్ జీనా కెన్యాతో మంచి స్నేహాన్ని పెంచుకుంటారు. ఒక రోజు వాళ్ళ ముగ్గురు ఒక ప్లేస్ లో కలిసి భోజనం చేస్తున్నప్పుడు కెన్యాకి ల్యాబ్ నుండి కాల్ వస్తుంది. అప్పుడు కెన్యా, ఆ రిపోర్ట్ ని జాగ్రత్తగా ఉంచండి, T9 వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరాలన్నీ ఆ రిపోర్ట్ లో తెలుస్తాయి అని అంటుంది. తర్వాత ఆమె కాల్ కట్ చేసి ఫోన్ ని టేబుల్ పై పెట్టి వేరే వర్క్ కి వెళ్తుంది. అప్పుడు ఆండ్రూ ఆమె ఫోన్ నుంచి ఏ నంబర్ నుంచి అయితే తనకి కాల్ వచ్చిందో ఆ నంబర్ నోట్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో ముగ్గురు ల్యాబ్ కి వెళ్లి రిపోర్ట్ తీసుకుంటారు. కానీ రిపోర్ట్ చూసి కెన్యా షాక్ అవుతుంది. ఎందుకంటే అందులో T9 వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అని ఉంటుంది. ల్యాబ్ ఇన్ఛార్జ్, మేడం T9 నిజానికి చాలా సేఫ్, లాస్ట్ టైం నా అసిస్టెంట్ మీకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు అని చెప్తాడు. ఫ్రెండ్స్, అసలు ఏం జరిగిందంటే ఈ ల్యాబ్ ఇన్ఛార్జ్ నంబర్ ను తీసుకుని ఆండ్రూ జేజేకి పంపిస్తాడు. సో జేజే ఆ ల్యాబ్ అతన్ని డబ్బుతో కొనేసి తప్పుడు రిపోర్ట్ ని తయారు చేయిస్తాడు. జీనా కెన్యాతో, ఈ రిపోర్ట్ తప్పని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు కెన్యా, బహుశా నీకు డోడో గ్రూప్ గురించి తెలియకపోవచ్చు, అది ఒక ఫ్రాడ్ కంపెనీ, మోసాలు చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, తర్వాత జేజే ల్యాబ్ కి వచ్చి ల్యాబ్ ఇన్ఛార్జ్ దగ్గర T9 లో చాలా డేంజరస్ కెమికల్స్ ఉన్నాయని రాసి ఉన్న రియల్ రిపోర్ట్ తీసుకుని, నేతన్ ఖచ్చితంగా ఏదో పెద్ద కుంభకోణం చేస్తున్నాడని నాకు ఆల్రెడీ డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు అది నిజం అని ప్రూవ్ అయింది అని అనుకుంటాడు. కెన్యాకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ల్యాబ్ ఇన్ఛార్జ్, సార్ మీరు నా ల్యాబ్ కి డోడో గ్రూప్ నుండి ఫండింగ్ ఇస్తారు కదా అని అడుగుతాడు. నువ్వు దాని గురించి టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని జేజే చెప్తాడు. చైర్మన్ వైఫ్ స్టడీ రూమ్ కి వెళ్తుంది. అక్కడ చైర్మన్ డైరీలో షాలోమ్ అంటే ఆండ్రూ తల్లి ఫోటో ఉండటం చూస్తుంది. అలాగే టేబుల్ డ్రావర్ లో ఒక రింగ్ మరియు ఫోటో ఉన్న ఐడి కార్డు కూడా ఉంటుంది. అవి చూసి చైర్మన్ వైఫ్ షాక్ అయ్యి, ఈ ఫోటో ఇక్కడ ఎందుకుంది, అది కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి చైర్మన్ పిఏ వస్తాడు. చైర్మన్ వైఫ్ పిఏతో ఆయనకి మొత్తం చెప్పావా అని అడుగుతుంది. అతను, అవును, నేను ఆయన ఉప్పు తిన్నాను కాబట్టి నిజం చెప్పాను అని అంటాడు. దాంతో చైర్మన్ వైఫ్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, తర్వాత పశ్చాత్తాపడతావు, చూస్తూ ఉండు అంటుంది. తర్వాత పిఏ మోజోని కలిసి, నాకు మీ సహాయం కావాలి అని అడుగుతాడు. మరోవైపు చైర్మన్ వైఫ్, నా భర్త తనకి అక్రమ సంబంధం వల్ల పుట్టిన కొడుకు కోసం వెతకడంలో బిజీగా ఉన్నాడు, ఆయన తనని కనిపెట్టక ముందే మీరు ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి అని జేజేకి చెప్తుంది. పిఏ మోజోతో, చైర్మన్ మరియు షాలోమ్ కి ఒక కొడుకున్నాడు, కానీ చైర్మన్ వైఫ్ అతని కోసం వెతకడంలో బిజీగా ఉంది, ఆమె అతన్ని కనిపెట్టడానికంటే ముందే మీరు ఆ అబ్బాయిని కనిపెట్టాలి, లేదంటే ఆ అబ్బాయిని చైర్మన్ వైఫ్ కలిస్తే ఆమె అతనిని తన దారికి అడ్డు తొలగించుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. మనం చైర్మన్ కి కృతజ్ఞత చూపాలి అంటే చైర్మన్ తన కొడుకును కలుసుకునేలా చేయాలి అని చెప్తాడు. మరోవైపు చైర్మన్ కూతురు సిండి యాడ్ లో సూపర్ గా యాక్టింగ్ చేయడం వల్ల అది హిట్ అయ్యి కంపెనీ మార్కెట్ వాల్యూ పెరిగిందని అందరూ తనని పొగుడుతూ ఉంటారు. కానీ నేదన్ మాత్రం, ఈ కంపెనీలో నేను చేసేది ఆ ఒక్క పనినే, కానీ సిండి నా నుండి ఆ ఒక్క పనిని కూడా లాక్కుంది అని ఫ్రస్ట్రేట్ అవుతాడు. చైర్మన్ కూడా ఈ రోజు నుండి యాడ్స్ రిలేటెడ్ విషయాలన్నీ సిండినే చూసుకుంటుంది అని చెప్తాడు. కాసేపటి తర్వాత చైర్మన్, నేథన్ మరియు సిండి లిఫ్ట్ దగ్గరికి వస్తారు. ఆల్రెడీ లిఫ్ట్ లో ఆండ్రూ ఉండటం చూసి నేథన్ కోపంగా, విఐపి లిఫ్ట్ అంటే ఏంటో నీకు తెలియదా, నువ్వు ఇందులోకి ఎందుకు వచ్చావు అని తిడతాడు. దానికి ఆండ్రూ, క్షమించండి సార్, ఇది విఐపి లిఫ్ట్ అని నాకు తెలియదు అని అతను బయటికి వెళ్తూ ఉండగా చైర్మన్, నో ప్రాబ్లం, నువ్వు కూడా మాతో రా అని అంటాడు. కానీ చైర్మన్ కి ఆండ్రూ ఎవరో తెలియదు. దాంతో ఆండ్రూ తన తండ్రిని చూసి కొంచెం ఎమోషనల్ అవుతాడు. చైర్మన్ పిల్లలతో ప్రేమగా మాట్లాడటం చూసి, ఈ ప్రేమ నా హక్కు కూడా, కానీ నన్ను తన నుండి దూరం చేశాడు అని ఆండ్రూ బాధపడతాడు. నెక్స్ట్ సీన్ లో ఆండ్రూ, జీనా, కెన్యాతో కలిసి జైలుకు వస్తారు. ఆమె, ఇక్కడ ఒక సాక్షి ఉన్నాడు, అతను డోడో గ్రూప్ ల్యాబ్ లో వర్క్ చేసిన వ్యక్తి, T9 గురించి అతనికి చాలా విషయాలు తెలుసు, నిజానికి నా భర్త ఈ వ్యక్తిని కలిసి తిరిగి వస్తుండగా చనిపోయాడు, కాబట్టి మనం అతన్ని కలవాలి మరియు అతని ద్వారా మనం ఆ నిజాన్ని తెలుసుకోవాలి అంటుంది. కానీ ఫ్రెండ్స్, జేజేకు ఈ విషయం తెలుస్తుంది మరియు నేథన్, అతను నోరు తెరవడు కదా అని బాబీని అడగడంతో, ఛాన్సే లేదు, జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు మన మనుషులే అని బాబీ అంటాడు. ఫ్రెండ్స్, జైల్లో ఉన్న సాక్షిని కెన్యా, నేను మీకు తెలుసా అని అడిగినప్పుడు అతను చాలా భయపడుతూ, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అని అంటాడు. దాంతో కెన్యా, ఏంటి, నేను మీకు తెలియదా, నా నంబర్ కూడా మీ దగ్గర ఉంది కదా, మీరు నా భర్తకి T9 గురించి ఏదో చెప్పారు అని నాకు తెలుసు, సో దయచేసి ఆ విషయాలన్నీ నాకు చెప్పడం వల్ల
వలన చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు అని అంటుంది. కానీ సాక్షి మాత్రం పూర్తిగా భయపడుతూ ఏమీ చెప్పడు. ఎందుకంటే అక్కడ ఉన్న పోలీస్ కూడా బాబీ నుండి డబ్బు తీసుకుని అతని కోసం పనిచేస్తున్న వాడే కాబట్టి అతను నోరు విప్పడు మరియు సడన్ గా ఫిట్స్ వచ్చినట్టు నటించడం స్టార్ట్ చేస్తాడు. ఆ సాకుతో ఈ ముగ్గురిని బయటికి పంపించేస్తారు. సాక్షిని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్లో సాక్షితో ఉన్న పోలీసు బయటకు వెళ్తాడు. కానీ అతని మొబైల్ ను టేబుల్ పై పెట్టేసి వెళ్తాడు. సాక్షి చాలా కష్టంతో ఆ మొబైల్ తీసుకుని కెన్యాకు కాల్ చేస్తాడు. ఇంకోవైపు సాక్షి నిజం చెప్పలేదు అని కెన్యా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కాల్ రావడంతో అటెండ్ చేస్తుంది. కానీ సాక్షి నిజం చెప్పేలోపే పోలీస్ తిరిగి వచ్చి మొబైల్ ని లాక్కొని రాంగ్ నంబర్ అని చెప్పి కాల్ ని డిస్కనెక్ట్ చేసేస్తాడు. తర్వాత పోలీస్ బాబీకి కాల్ చేసి ఈ సాక్షి కెన్యాకు కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, సో ఇతన్ని ఏం చేయాలి అని అడగడంతో దానికి బాబీ అతన్ని చంపాల్సిన అవసరం లేదు, మీరు ఒక పని చేయండి, అతన్ని మా కేర్ సెంటర్ కి తీసుకురండి, అక్కడ వాళ్లే అతన్ని చూసుకుంటారు. అలాగే ఈ రోజు నైట్ నేను పార్టీ ఇస్తున్నా, మీరు కూడా రండి, సరదాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్తాడు. నిజానికి బాబీ తన ఆఫీస్ లో వెంట్ సరి చేయిస్తున్నాడు. ఎందుకంటే లీ దానిని పగలగొట్టాడు కాబట్టి. ఒక వ్యక్తి ఆ వర్క్ చేయడానికి వచ్చి వైరింగ్ తో పాటు మిగతా వాటిని సరి చేస్తాడు. దాంతో కరెంట్ వస్తుంది. నిజానికి ఫ్రెండ్స్, వైరింగ్ పని చేయడానికి వచ్చింది మరెవరో కాదు, పెన్నీ అసిస్టెంట్. అతను వైరింగ్ సరి చేస్తున్నట్టుగా బాబీ ఆఫీస్ లో కెమెరా ఫిక్స్ చేసి వెళ్ళిపోతాడు. దాంతో పెన్నీ మరియు లీ బయట నుంచి బాబీ ఆఫీస్ లో జరుగుతున్న ప్రతిదీ కెమెరాలో చూస్తుంటారు. అప్పుడు పెన్నీ లీతో నాకు ఒక విషయం చెప్పు, నువ్వు రాషిని నమ్ముతున్నావా అని అడుగుతుంది. దానికి లీ లేదు అని చెప్తూ, కానీ తన వెనుక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఒక వ్యక్తి అయితే ఖచ్చితంగా ఉన్నాడు అని అంటాడు. అయితే తను ఇండస్ట్రియల్ స్పై లేదా ఎన్ఐఏ కోసం పనిచేస్తుందని పెన్నీ అంటుంది. ఈ విధంగా పెన్నీ రాషి యొక్క ఐడెంటిటీని దాదాపుగా ఊహిస్తుంది. అప్పుడు లీ, నేను తనని నమ్మినా నమ్మకపోయినా మా ఇద్దరి లక్ష్యం ఒకటే కాబట్టి ఆమె ఖచ్చితంగా నాకు సహాయం చేస్తుంది అని అంటాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ సీన్ లో లీ మరియు రాషి మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే, బాబీ ఆఫీస్ లో కెమెరా ఫిక్స్ చేశాను, మీరు నాకు హెల్ప్ చేస్తే ఫుటేజ్ ని కూడా చూపిస్తాను అని లీ అంటూ, ఆ రోజు మీరు బార్ గర్ల్స్ తో బాబీ ఆఫీస్ కి వెళ్ళినట్లే నాకు కూడా బాబీ ఆఫీస్ లో పని ఇప్పించమని అడుగుతాడు. అప్పుడు రాషి వెటకారంగా, అతను నా బంధువు, నేను అతనికి చెప్పగానే నీకు జాబ్ ఇచ్చేస్తాడు అని అంటుంది. అప్పుడు లీ, నేను అలా అనడం లేదు, బాబీ ఆఫీస్ లోకి ఎంటర్ అవడానికి నాకు కూడా హెల్ప్ చేయమని అడుగుతున్నాను, మీరు నాకు హెల్ప్ చేస్తే ఓకే, లేదంటే నేను మీకు ఆ కెమెరా ఫుటేజ్ ని ఇవ్వను అని అంటాడు. దాంతో రాషికి కూడా వేరే దారి లేక ఆమె కూడా ఓకే అంటుంది. అప్పుడు వాళ్ళ టీమ్ లో రాషి మీద కొంచెం పొసెసివ్ గా ఉన్న మరొక అబ్బాయి అక్కడికి వచ్చి ఫ్రస్ట్రేట్ అవుతూ, రాషి ఎందుకు ఎప్పుడు లీతో తిరుగుతుంది అని ఫీల్ అవుతాడు. ఫ్రెండ్స్, లీ బాబీ ఆఫీస్ లో ఫిక్స్ చేసిన కెమెరా ద్వారా బాబీ మెడలో ఉన్న హారానికి ఒక హార్డ్ డ్రైవ్ ఉంటుంది అని తెలుసుకుంటాడు. అందులో బ్లాక్ మనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయని, కానీ దాంట్లో నుండి డేటా కాపీ చేయడం చాలా కష్టమని అనుకుంటాడు. ఎందుకంటే బాబీ ఎప్పుడు మెడలోనే వేసుకుని ఉంటాడు కాబట్టి. అది మాత్రమే కాదు, బాబీ ఫింగర్ ప్రింట్స్ తో మాత్రమే తెరవబడే పెయింటింగ్ వెనుక సీక్రెట్ లాకర్ ఉంది. అందులో బ్లాక్ మనీకి సంబంధించిన అకౌంట్స్, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలుసుకుని రాషితో, నువ్వు కనుక అతన్ని ప్రలోభ పెట్టడంలో సక్సెస్ అయితే ఆ హార్డ్ డిస్క్ కి మనకు యాక్సెస్ వస్తుంది మరియు లాకర్ ని కూడా యాక్సెస్ చేయవచ్చు అని అంటాడు. కానీ రాషి, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను బాబీని నేరుగా వెళ్లి ఫైట్ చేసి చంపగలను, కానీ ఇలాగ ప్రలోభ పెట్టడం, ద్రోహం చేయడం నాకు రాదు అంటుంది. ఫ్రెండ్స్, లీ తనని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తూ, మైకేల్ ని పట్టుకోవడంలో జీనా రిస్క్ తీసుకోవడం వలన మేము విజయం సాధించాము, ఇది కూడా ఒక పనిగా భావించు, అది కాకుండా మన దగ్గర వేరే దారి లేదు అని అంటాడు. దాంతో రాషి కొద్దిగా కన్విన్స్ అవడంతో ఈ పని కోసం గ్లామరస్ గా ఉండే డ్రెస్ కావాలి అని ఇద్దరు కొత్త డ్రెస్సెస్ వేసుకుంటారు. రాషి క్లబ్ లో ఒకరితో పరిచయం పెంచుకుని అతని ద్వారా లీకి బార్ టెండర్ ఉద్యోగం ఇప్పిస్తుంది. తర్వాత లీ రాషికి బాబీని ఇంప్రెస్ చేయడానికి పోజెస్ నేర్పిస్తూ, నువ్వు కనుక నేను చెప్పినట్టు పోజెస్ ఇవ్వగలిగితే అతను వెంటనే నీ వైపు ఆకర్షితుడవుతాడు, అండ్ నువ్వు అతనిని నీ కళ్ళతో పెదవులతో సెడ్యూస్ చేయగలిగితే అతను నీతో ఎలా ప్రేమలో పడతాడో చూడు అని అంటాడు. ఫ్రెండ్స్, రాషి అంత లీ చెప్పినట్టు ట్రై చేస్తుంది, కానీ ఆమె రొమాంటిక్ గా కాకుండా చాలా భయానకంగా లుక్ ఇస్తుంది. అప్పుడు లీ, నువ్వేం చేస్తున్నావు, ఇలా చూస్తే అతను నిన్ను కాల్చివేస్తాడు అని చెప్పి మళ్ళీ రాషికి ఎలా చేయాలో నేర్పిస్తాడు. ఇద్దరు ఫుల్ గా ప్రిపేర్ అయ్యి క్లబ్ కి వెళ్తారు. బాబీ అక్కడ బార్ టెండర్స్ తో పాటు ఉన్న లీని చూసి ఇతను కొత్తగా కనిపిస్తున్నాడని అడగగా, అతను కొత్తగా జాయిన్ అయ్యాడు అని బాబీ అసిస్టెంట్ చెప్తాడు. అప్పుడు లీ, బాస్, నేను మీకోసం పూర్తి నిజాయితీతో పనిచేస్తాను అని చెప్పగా అతను కూడా నమ్ముతాడు. తర్వాత బాబీ రాషి దగ్గరికి వస్తాడు. ఆమె కూడా తనకు నేర్పించినట్టుగా ట్రై చేస్తుంది, కానీ ఆమె లుక్స్ చూసి బాబీ, ఎవరు నువ్వు, నన్ను ఇలాగ చూస్తున్నావు, ఇంత పనికిమాలిన డ్రెస్ వేసుకున్నావేంటి, వెంటనే మార్చుకో, లేకపోతే నిన్ను నేను ఉద్యోగాల నుంచి తీసేస్తాను అని అంటాడు. బాబీ వెళ్ళిపోయాక రాషి లీని తిడుతూ, నీ ప్లాన్ చూసావా ఎలా ఫెయిల్ అయిందో అంటుంది. లీకి కూడా ఏం చేయాలో అర్థం కాక, ఈ బాబీ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాడు అని అంటూ, సరే అయితే నా దగ్గర వేరే ప్లాన్ ఉంది అని సడన్ గా ఏడుస్తాడు. అప్పుడు రాషి, నేనేమన్నానని నువ్వు ఏడుస్తున్నావు అని భయపడుతుంది. అప్పుడు లీ, ఇది నా కొత్త ఐడియా, బాబీ ముందు నువ్వు కూడా ఇలాగే ఏడవాలి, ఎంత రాయి మనసు అయినా నీ కోసం ఖచ్చితంగా ఫీల్ అవుతాడు, ఆ ఫీలింగ్ కాస్త అట్రాక్షన్ గా మారుతుంది అని అంటాడు. ఆమె కూడా లీ చెప్పినట్టు ఏడుస్తూ ఉంటుంది. అది చూసి బాబీ కోపంగా తన అసిస్టెంట్ ని పిలిచి, ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, ఏడిస్తే నా క్లయింట్స్ కి నచ్చదు, ఆమెకి చెప్పు ఇంకోసారి ఏడ్చినట్టు కనిపిస్తే ఉద్యోగం నుండి తీసేస్తా అని అంటాడు. దాంతో రాషి లీని గొంతు పట్టుకుని, నువ్వు నాకు మళ్ళీ ఇలాంటి ఐడియాస్ ఇస్తే నీ ప్రాణం తీస్తాను, నేను నా సొంతంగా ఐడియాస్ ఆలోచిస్తాను
చేస్తాను అని అంటుంది. అప్పుడు లీ, దేవుడా, చూడడానికి చాలా సన్నగా కనపడుతుంది కానీ బలం ఎక్కువే అని అనుకుంటాడు. ఫ్రెండ్స్, మరోవైపు కిమ్మీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుంది మరియు ఆమె డోడో గ్రూప్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలను మోసం చేసే కంపెనీలను మూసివేయాలని, ప్రజల జీతాలతో ఆడుకునే వారిని శిక్షించాలని కోరుతూ నేను మీకు అంతా మంచి చేస్తాను కాబట్టి నాకు ఓటు వేయండి అని ప్రచారం చేస్తూ ఉంటుంది. నీల్ అండ్ పెన్నీ దూరంగా కారులో కూర్చొని ఇదంతా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, పెన్నీ తనకు కావలసిన సమాచారాన్ని పొందడానికి నీల్ తో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. కిమ్మీ ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద రోజు రోజుకు పెరుగుతోందని మరియు ప్రజలు ఇప్పుడు ఆమెను నమ్మడం స్టార్ట్ చేశారు అని పెన్నీ నీల్ తో అంటుంది. అందుకు నీల్, కిమ్మీ ఇన్ఫ్లుయెన్స్ పెంచడానికి డబ్బు కూడా అవసరం, నేను ఈ విషయం గురించి జేజేతో మాట్లాడాలి, నేథన్ తో డబ్బు ఏర్పాటు చేయమని చెప్పడానికి అని అంటాడు. అప్పుడు పెన్నీ అయితే నేథన్ తన బ్లాక్ మనీని ఉపయోగించబోతున్నాడని అర్థమయ్యి ఆ విషయాన్ని కనుక ట్రాక్ చేయగలిగితే నేథన్ బ్లాక్ మనీ గురించి తెలుసుకోవచ్చు అని ఇదంతా లీకి చెప్తుంది. ఇంకోవైపు ఎక్కడైతే కెన్యా పనిచేస్తుందో అదే హాస్పిటల్లో ఆండ్రూ, జీనా వాలంటీర్స్ గా ఉంటారు. వాస్తవానికి వారు కెన్యాపై స్పైగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కొంతమంది పేషెంట్స్ తో మాట్లాడినప్పుడు వారు కెన్యాని చూడడానికి కూడా ఇష్టపడరని, ఆమె చెడ్డదని మాట్లాడటం మొదలు పెడతారు. కానీ జీనాకి వాళ్ళ మాటలు అబద్ధాలుగా అనిపిస్తాయి. తరువాత జీనా ఒక చిన్న పాపకి ఫుడ్ ఇవ్వడానికి వస్తుంది. కానీ ఆ పాప నేను తినను అని అంటుంది. అప్పుడు కెన్యా అక్కడికి వచ్చి, మీరు వెళ్ళండి, నేను పాపను చూసుకుంటాను, తను నా కూతురే అని జీనాతో అంటుంది. ఈ విషయం విని జీనా షాక్ అవుతుంది. పాప కెన్యాతో, మమ్మీ, నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, నన్ను వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, ఇక్కడ అందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని అంటుంది. అప్పుడు కెన్యా ఎమోషనల్ అయ్యి, నీ వ్యాధికి మందు ఈ హాస్పిటల్లోనే ఉంది కాబట్టి నీకు ట్రీట్మెంట్ ఇక్కడే చేయవలసి ఉంటుంది అని అంటుంది. తర్వాత కెన్యా జీనాతో ఒంటరిగా మాట్లాడుతూ, నిజానికి నేను కూడా ఒకప్పుడు డోడో గ్రూప్ లోని ల్యాబ్ లో పనిచేసేదాన్ని. T9 లీకేజ్ అయినప్పుడు నేను ప్రెగ్నెంట్. ఆ గ్యాస్ పీల్చడం వల్ల కడుపులో ఉన్న నా కూతురికి క్యాన్సర్ వచ్చింది. తను ఇంకా ఎన్ని రోజులు బతుకుతుందో తెలియదు. నేను నా కూతురు అటాప్సీ డాక్యుమెంట్ లో సైన్ చేయడానికి ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అని అంటూ, నా కూతురికి జరిగినట్టు వేరే ఎవరికి జరగకూడదనే నా పోరాటం. కానీ అక్కడున్న పేషెంట్లు అటాప్సీ డాక్యుమెంట్ లో సైన్ చేయడానికి ఒప్పుకోవడం లేదు అని అంటుంది. దాంతో జీనా ఆమెను నమ్మడం స్టార్ట్ చేస్తుంది మరియు T9 నిజంగా చాలా డేంజరస్ అని ఆలోచిస్తూ ఉండగా కెన్యాకి తన కూతురుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది అని కాల్ వస్తుంది. దాంతో భయపడి కంగారుగా తన కూతుర్ని చూసేందుకు వెళ్తుండగా ఆండ్రూ లోపలికి వస్తున్నప్పుడు ఆమె ఫోన్ కింద పడిపోతుంది. అప్పుడే కెన్యాకి కాల్ వస్తుంది. అప్పుడు జీనా అది డోడో గ్రూప్ కేర్ సెంటర్ నంబర్ అని చూసి వెంటనే ఫోన్ తీసుకుని కాల్ అటెండ్ చేస్తుంది. నిజానికి సాక్షిని జేజే రిక్వెస్ట్ మేరకు డోడో గ్రూప్ కేర్ సెంటర్ కి మార్చుతారు. అతను భయపడుతూ, మేడం, నేను మొత్తం నిజం చెప్తాను కానీ దయచేసి నన్ను బయటికి తీసుకెళ్ళండి, లేకపోతే వీళ్ళు నన్ను ఇక్కడే చంపేస్తారు అని అంటాడు. అది విన్న జీనా, నువ్వు భయపడకు, మేము ఇప్పుడే వస్తున్నాం అని అంటుంది. దాంతో ఆ సాక్షి కాల్ డిస్కనెక్ట్ చేసి ఫోన్ బయటికి విసిరేస్తాడు. అప్పుడు డాక్టర్ డోర్ పగలగొట్టి లోపలికి వస్తాడు. మరోవైపు జీనా ఆ సాక్షికి సహాయం చేయడానికి మనం ఇప్పుడే బయలుదేరాలి అని అంటూ, కెన్యా చెప్పింది నిజమే అని నేను అనుకుంటున్నాను అని ఆండ్రూతో అంటుంది. కానీ అతను మాత్రం కెన్యాని నమ్మడు. అండ్ మనం ఇక్కడ కెన్యాపై ఒక కన్ను వేసి ఉంచాలి. తను ఎంత చెడ్డదో పేషెంట్స్ చెప్పింది నువ్వు వినలేదా, ఆమె కూతురు అటాప్సీలోనే సంతకం చేసింది అని ఆండ్రూ జీనాతో అంటాడు. కానీ జీనా మాత్రం, నాకు డోడో గ్రూప్ మీద డౌట్ గా ఉంది, నిజంగానే వాళ్ళు ఏవో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది అని అంటుంది. అది విన్న ఆండ్రూ కోపంగా, సరే నీకు జాబ్ ఇచ్చిన కంపెనీనే అనుమానిస్తున్నావా, ఉండు నేను జేజేకి చెప్తాను అని బయటకు వెళ్లి జేజేకి కాల్ చేసి, కెన్యా కలిసిన సాక్షి నిజం చెప్పబోతున్నాడు, దాని గురించి త్వరగా ఏదైనా చేయండి అని అంటాడు. కానీ జేజే, ఆ సాక్షి నేథన్కి వ్యతిరేకంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు, సో మీరు అక్కడికి వెళ్లి అతను చెప్పేది జాగ్రత్తగా వినండి అని అంటాడు. కానీ వాళ్ళ సమస్య ఏంటంటే ఆ హాస్పిటల్లో పేషెంట్ల కుటుంబాలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అందుకు జేజే, మీరు సాక్షి లాయర్లుగా వెళ్ళండి, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఫ్రెండ్స్, హాస్పిటల్లో డాక్టర్ సాక్షికి ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా సరిగ్గా అప్పుడే జేజే కాల్ చేసి సాక్షి యొక్క లాయర్ బయట ఉన్నారు అని చెప్పడంతో డాక్టర్ కంగారు పడుతూ, ఇతనికి లాయర్ కూడా ఉన్నారా అని అనుకుని బయటికి వస్తాడు. అప్పుడు జీనా అండ్ ఆండ్రూ తమను తాము లాయర్స్ గా పరిచయం చేసుకుంటారు. మేము మా క్లయింట్ ని కలవాలి మరియు అతనితో ఒంటరిగా మాట్లాడాలి అని అంటారు. దాంతో డాక్టర్ ఒంటరిగా మాట్లాడాలా అని కంగారు పడుతూ వాళ్ళని సాక్షి రూమ్ కి పంపిస్తాడు. అయితే సాక్షి, మీరెవరు అని షాక్ అవుతాడు. అప్పుడు జీనా సైలెంట్ గా ఉండమని చెప్పి, ఒక విషయం చెప్పు, వీళ్ళు ఎందుకు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు నిజం చెబితే మేము మిమ్మల్ని కాపాడతాం అని అంటుంది. అప్పుడు అతను, నేను డోడో గ్రూప్ లో ల్యాబ్ లో పనిచేసేవాడిని, T9 ఎంత ప్రమాదకరమైనదో అని తెలుసుకున్నప్పుడు నేను దాని గురించి కెన్యా భర్తకు చెప్పాను. అతను నేను చెప్తున్న విషయం అతని ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు, అందులో నేను T9 యొక్క పూర్తి వివరాలు చెప్పాను అని అంటాడు. అప్పుడు జీనా, అవునా, అయితే ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతుంది. ఫ్రెండ్స్, ఆ ఫోన్ ని బాబీ తన సేఫ్ లో భద్రంగా దాస్తాడు. డాక్టర్ బాబీకి ఫోన్ చేసి ఆ సాక్షి లాయర్ అతన్ని కలవడానికి వచ్చారు అని చెప్తాడు. అప్పుడు బాబీ, అవునా, అతని లాయర్ పేరేంటి అని అడగడంతో డాక్టర్ జీనా అని చెప్తాడు. అప్పుడు బాబీ, కానీ ఆ పేరుతో లాయర్ ఎవరూ లేరు అని అంటాడు. బాబీ ఆఫీస్ లో ఉంచిన కెమెరా ద్వారా అన్ని వింటున్న లీకి ఆ వ్యక్తిని కలవడానికి జీనా వెళ్లి ఉండవచ్చు అనుకుంటాడు. అప్పుడే బాబీ డాక్టర్ తో వాళ్ళు ఖచ్చితంగా స్పైస్ అయి ఉంటారు, ఆ ఇద్దరు లాయర్స్ ని వదిలిపెట్టవద్దని చెప్తాడు. అయితే లీ వెంటనే జీనాకి కాల్ చేస్తాడు. కానీ ఆమె బిజీగా ఉందని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేస్తుండగా, మీరిద్దరు డోడో గ్రూప్ హాస్పిటల్లో ఉన్నారా అని అడగగా, జీనా నీకలా తెలుసు అని అంటుంది. అప్పుడు లీ, మీరు కనుక అక్కడే ఉన్నట్లయితే త్వరగా
త్వరగా అక్కడి నుండి పారిపోండి, లేదంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి అని చెప్తుండగా పార్ట్ 10 ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంత ఇంట్రెస్టింగ్ గా నెక్స్ట్ పార్ట్స్ కూడా చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.